రేషన్ కార్డ్ ఈకేవైసీలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక మినహాయింపు. ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులోని సభ్యుల ఈకేవైసీ నమోదులో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 95% ఈకేవైసీ పూర్తయినట్లు పేర్కొన్నారు. తెనాలిలో ఆదివారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1.46.21 223 మంది బియ్యం కార్డులలో ఉండగా 4,24,59,08 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. వేగవంతమైన వాస్తవిక విషయాలను మీ ముందుకు చేరవేస్తున్నందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 8 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులు, నూతన కార్డులకు దరఖాస్తుల స్వీకరణ వంటి 6 రకాల సేవలను అందించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ సేవలను పొందే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు 9553000009 నెంబర్కు హలో అనే సందేశం పంపడంతో ఈ సేవలను పొందవచ్చు. జూన్ నుంచి రేషన్ కార్డులోని స్థానంలోని ఆధునిక స్మార్ట్ కార్డులను అందించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. తొలిసారిగా ఒంటరి వారికి కార్డులను ఇవ్వనున్నాం. కళాకారులుగా పింఛన్ అందుకుంటున్న వారికి, గిరిజన బృందాలకు ప్రత్యేకంగా అంత్యోదయ కార్డుల్లో నెలకు 35 కిలోల బియ్యం అందిస్తామన్నారు. లింగ మార్పిడి జరిగిన వారికి కార్డులు ఇస్తామని, ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.